ఆదికాండము అధ్యాయం 1 పిల్లల కథారూపం తెలుగులో. ఒకప్పుడు చాలా చాలా కాలం క్రితం ఎవరూ లేని సమయం, ఎక్కడా ఏమీ లేని అంధకారం మాత్రమే ఉండేది. అప్పుడు దేవుడు ఉన్నాడు. ఆయనకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఈ ప్రపంచాన్ని సృష్టించాలనిపించింది. మొదటి రోజు దేవుడు అన్నాడు, లేతజ్యోతి కలుగుదుగాక. అప్పుడే చీకటిని చీల్చుతూ వెలుగు పుట్టింది. దేవుడు వెలుగుని పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. ఇది దేవుడు సృష్టించిన మొదటి రోజు. రెండవ రోజు తర్వాత దేవుడు అన్నాడు, నీళ్ల మధ్యలో ఆకాశం కలుగగాక. ఆకాశం పుట్టింది. కింద నీళ్లు, పై నీళ్లు మధ్యలో స్పష్టంగా ఆకాశం కనిపించింది. దేవుడు దీనికి ఆకాశము అనే పేరు పెట్టాడు. ఇది రెండవ రోజు. మూడవ రోజు దేవుడు అన్నాడు, నీళ్లు ఒక్కచోటా చేరి భూమి బయటపడుగాక. నీళ్లు కూర్చుకుని భూమి బయలుపడింది. ఆ భూమికి దేవుడు భూమి అన్నాడు, నీళ్లను సముద్రం అన్నాడు. ఆ భూమిపై చెట్లు, పుష్పాలు, పండ్లు రావాలన్నాడు. అంతా పచ్చగా మారింది. ఇది మూడవ రోజు. నాలుగవ రోజు ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆకాశంలో వెలుగులు కలుగుగాక. అప్పుడు పెద్ద వెలుగు సూర్యుడు పగలుకి, చిన్న వెలుగు చంద్రుడు రాత్రికి పుట్టారు. తారలన్నీ కూడా పుట్టాయి. అవి రోజులను, రాత్రులను, కాలాలను చెప్పేలా చేశాడు. ఇది నాలుగవ రోజు. ఐదవ రోజు ఇప్పుడు దేవుడు అన్నాడు, నీళ్లలో చేపలు, సముద్ర జీవులు పుట్టుగాక. ఆకాశంలో పక్షులు ఎగరుగాక. వివిధ రకాల చేపలు, తిమింగలాలు, పక్షులు, ఓల్డ్ బ్యూటిఫుల్, అవి బాగా పెరిగి ప్రాణులతో భూమి నిండాలన్నాడు. ఇది ఐదవ రోజు. ఆరవ రోజు తర్వాత దేవుడు అన్నాడు, భూమిపై పశువులు, జంతువులు, చిన్న ప్రాణులు ఉండుగాక. ఆ సమయంలో ఎలుగుబంట్లు, పందులు, నక్కలు, పశువులు, ఓల్డ్ కేమ్ టు లైఫ్. తర్వాత దేవుడు అన్నాడు, మన రూపంలో మనలాగే మనిషిని సృష్టిద్దాం. అందుకే దేవుడు ఆదామును మగవాడిని మరియు హవ్వను ఆడవాడిని సృష్టించాడు. వారికి అన్నీ అప్పగించి ఈ భూమిని చూసుకోవాలని చెప్పాడు. దేవుడు అన్నాడు, మీరు పండ్లు తినండి, చెట్లను పెంచండి, జీవులను ప్రేమించండి. ఇది ఆరవ రోజు. ఏడవ రోజు దేవుడు తన పని ముగించి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు పవిత్రమైన రోజు అయింది. అదే సబ్దాబత్ రోజు, ముగింపు. అలా దేవుడు 6 రోజుల్లో ఈ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు నుండి ఈ ప్రపంచం నడుస్తూనే ఉంది. ప్రకృతి, పక్షులు, మనిష. ఏదెన్ తోట. ఆదికాండం అధ్యాయం 2. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని 6 రోజుల్లో సృష్టించాడు. ఏడవ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇదే బైబిల్లోని ఈ భాగం మొదలయ్యే విధానం. ఆదికాండం 2వ అధ్యాయం. దేవుడు తాను సృష్టించిన ప్రతిదానిని చూశాడు. అది చాలా చాలా మంచిదిగా అనిపించింది. కాని ఇంకా ఏదో మిస్ అవుతుంది. ఈ అందమైన భూమిని చూసుకోవడానికి అక్కడ మనుషులు లేరు. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన పని చేశాడు. అయ్యన భూమి మట్టిని తీసుకొని అందంగా ఆకారమిచ్చాడు. అప్పుడు ఆయన శ్వాసను అందులో ఊదాడు. అలా మొదటి మనిషి జన్మించాడు. ఆయన పేరు ఆదాము. ఆదాము తన కళ్ళు తెరిచాడు. అబ్బా! చుట్టూ అందమైన ప్రపంచం. ఇది తన కోసమే తయారైంది. ఈ ఏదెన్ తోట. దేవుడు ఒక ప్రత్యేకమైన తోటను సృష్టించాడు. దానికి పేరు ఏదెన్ తోట. ఆ తోటలో నదులు, రంగురంగుల చెట్లు, రుచికరమైన పండ్లు ఉండేవి. అన్ని రకాల జంతువులు ఉండేవి. సింహాలు, పక్షులు, ఏనుగులు, చిన్న చిన్న పిల్లలు కూడా. దేవుడు ఆదాముతో అన్నాడు, ఈ తోటను చూసుకో. నీవు ప్రతి చెట్టు నుండి తినవచ్చు. కాని ఒక చెట్టు, మంచి చెడు తెలిసే చెట్టు నుండి మాత్రం తినకూడదు. అది తింటే నీవు చనిపోతావు. ఆదాము వినిపోయాడు. అతనికి ఒక పెద్ద పని ఉంది, జంతువులకు పేర్లు పెట్టడం. ఒక పొడవాటి మెడ ఉన్న జంతువుని చూశాడు. జిరాఫ్. ఒక గర్జించే జంతువు. సింహం. ఒక దూకే జంతువు. కంగారు. అయినా ఇంకా ఏదో తక్కువగా అనిపించింది. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. హాయ్ పిల్లలు! మీకు ఆదాము మరియు ఏదెన్ తోట కథ నచ్చుతోందా? మరచిపోకండి.
మా ఛానల్కు లైక్, మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బైబిల్ కథల కోసం. ఇప్పుడు కథను కొనసాగద్దా. కథ కొనసాగుతుంది. దేవుడు ఆదామును ఒంటరిగా చూడగలిగాడు. అతనికి ఒక స్నేహితుడు కావాలి. అప్పుడు దేవుడు ఆదామును లోతైన నిద్రలోకి నెట్టాడు. ఆదాము నిద్రపోతున్నప్పుడు దేవుడు అతని ఓ మోకాలను తీసుకుని దానితో ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు హవ్వ. ఆదాము నిద్రలేచి ఆమెను చూసి చాలా ఆనందపడ్డాడు. ఇది అద్భుతం అన్నాడు. ఇది నాలో భాగం. దేవుడు ఆదాము మరియు హవ్వ నిదర్శనంగా ఒక కుటుంబంగా కలిపాడు. వారు ఏదెన్ తోటలో సంతోషంగా జీవించారు. తోటను చూసుకున్నారు, దేవునితో కలిసి నడిచారు, ఆయన ఇచ్చిన ప్రతి దానిని ఆస్వాదించారు. ఇదే ఆదికాండం 2వ అధ్యాయం కథ. దేవుడు ఆదాము మరియు హవ్వాను ఎలా సృష్టించాడో, అందమైన తోటను ఎలా ఇచ్చాడో, ఆయన ప్రేమను ఎలా చూపించాడో ఈ కథలో చెప్పబడింది. ఇది ఒక కథ, ఆరంభాల గురించి, స్నేహితుల గురించి, దేవుని పరిపూర్ణమైన ప్రణాళిక గురించి. ముగింపు. దేవుడి ఆదేశాన్ని వేరుచేసి పాపంలోకి పడిన మనుషుల కథ. అందరూ సిద్ధంగా ఉన్నారా? కాబట్టి కథ మొదలు పెడదాం. ఒకప్పుడు దేవుడైన యెహోవా చేసిన అన్ని జంతువులలో ఒక సర్పం ఉండేది. ఆ సర్పం చిరునవ్వుతో సాహసోపేతంగా ఆ స్త్రీని అడిగెను, నీవు దేవుడు చెట్లలో ఉన్న ఫలములను తినకూడదనే మాట విన్నావా? ఆ స్త్రీ సర్పముతో మాటాడు, తోటలోని అన్ని చెట్ల ఫలములను తినవచ్చును, కాని తోట మధ్యలో ఉన్న ఒక ప్రత్యేక చెట్టు గురించి దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఈ చెట్టు ఫలాన్ని తినకూడదు, తాకకూడదు. అలా చేస్తే చచ్చిపోతావు. సర్పం దగ్గరికి వచ్చి వినిపించెను, నీవు ఎప్పుడూ చచ్చిపోలవు. కాని ఆ ఫలం తినిన తరువాత నీ కన్నులు తెరవబడతాయి. నీవు మంచి చెడ్డలను దేవుడిలా అర్థం చేసుకుంటావు. ఇది విని ఆ స్త్రీ ఆ చెట్టు ఫలాన్ని చూసి అది తినడానికి రుచికరంగా, చూడటానికి అందంగా, ఇంకా జ్ఞానం సాధించడానికి హృదయానికి హత్తుకునేలా అనిపించెను. ఆమె ఆ ఫలాన్ని తీసుకుని తిని తన దగ్గర ఉన్న అతనికి కూడా ఇచ్చెను. తాను తిన్న వెంటనే వారి కన్నులు తెరవబడివి. వారు తమ నగ్నత గురించి తెలుసుకున్నారు. అంజూరపు ఆకులను కట్టుకుని తమకు వస్త్రాలు చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అరె పిల్లలు, ఇంకా కథకు మిగిలిన భాగం ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నది. మా వీడియోను లైక్, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి బైబిల్ కథలు కూడా మీకోసం ఉండవచ్చు. సాయంత్ర సమయాల్లో దేవుడైన యెహోవా తోటలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆదాము తన భార్యతో కలిసి దాగి ఉంటున్నాడు. దేవుడు అడిగెను, నీవు ఎక్కడ ఉన్నావు? ఆదాము భయంతో జవాబిచ్చాడు, నేను నీ స్వరం విని నా నగ్నత్వం తెలిసి దాగుకొన్నాను. దేవుడు అడిగెను, నీవు నాగ్నుడవని ఎవరికి తెలియజేశాడు? తినకూడదని నేను ఆజ్ఞాపించిన చెట్టు ఫలాన్ని తినివావా? ఆదాము సమాధానమిచ్చాడు, నీ తోడుగా ఇచ్చిన స్త్రీ ఆ చెట్టు ఫలం నాకు ఇచ్చి నేను తిన్నాను. అప్పుడు దేవుడు ఆ స్త్రీని అడిగెను, నీవు ఈ పని చేశావా? స్త్రీ చెప్పుతుందింది, సర్పం నన్ను మోసం చేసి నేను తినినాను. దేవుడైన యెహోవా మొదట సర్పాన్ని శపించెను, నీవు పశువులందరికీ, అన్ని జంతువులందరికీ శపించబడతావు. నీవు నీ పొట్టపై నడవాలి, జీవితాంతం ధూళిని తినవలెను. తర్వాత దేవుడు స్త్రీకి చెప్పెను, నేను నీ తలనొప్పిని మరియు బహు దున్హకాన్ని పెంచుతాను. నీవు పిల్లలను వేదనతో ప్రసవించాలి. నీ కోరును నీ భార్య పట్ల ఉంచి అతను నీపై పాలుపంచుకుంటాడు. ఆదాము పట్ల దేవుడు ఇదే రకమైన శపను పరిచెను, నీవు నీ భార్య మాట విని ఆజ్ఞను ఉల్లంఘించి తిన్నందున నేల నీ కొరకు శపించబడును. నీ ఆహారము శ్రమతోనే, చెన్నుతోనే పొందాల్సి వస్తుంది. నేల మరొకటి, ముల్లు మొక్కలను, పొలమందు ఉన్న చెట్లు నీకు మాత్రమే ఉంటాయి. చివరగా ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఆమె అన్ని జీవుల తల్లి అవుతుంది. దేవుడు ఆదాము మరియు హవ్వాకు పిల్లలు వేసి వారికి చర్మ వస్త్రాలు తయారుచేసి అందించాడు. అతర్వాత దేవుడు చెప్పారు, మనిషి మంచిన చెడ్డలను తెలుసుకోవడానికి మనలాగే అవ్వవలెను. కాని భూమి నుండి తీసుకున్న మనిషి మళ్లీ మట్టిలోకి పోవాల్సి వస్తుంది. అందుకే నీకు, నీ భార్యకు, అలాగే నీ పిల్లలకు భూమిలో శ్రమతో ఆహారం సాధించవలెను. ఇది మనం తెలుసుకున్న పాప కథ. ఈ కథలో మనకు తెలుసుకోవడం ఏమిటంటే, దేవుని ఆజ్ఞలను విధేయంగా వినడం చాలా ముఖ్యం. పాపం వల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయో
మనం ఈ కథ నుంచి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు పిల్లలు. ఈ కథను నేరుగా వినడానికి మీకు ఈ కథ నచ్చినట్లయితే మళ్ళీ మా ఛానల్ను లైక్, సెప్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైబిల్ కథలతో మళ్ళీ కలుద్దాం. అలాగంటే మీరు కూడా దేవుని ఆజ్ఞలను మానవీయతతో పాటించాలని, ప్రేమతో మరియు నిస్వార్థతతో జీవించాలని మర్చిపోకండి. ఇంతే, మళ్ళీ కలుద్దాం.